ఫరీదాబాద్ అనబడే ఒక చిన్న నగరము. ఇక్కడ మీకు 300 మసీదులు అన్నప్పుడు ఇందులో మదరసాస్ కూడా ఉంటాయి. మదరసాస్ అంటే ఏంటండి? స్కూళ్ళు. అంటే స్కూళ్ళు అన్నప్పుడు మీకు ఇందులో ఖురాన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, మీకు ఖురాన్ యొక్క గొప్పతనము ఇదంతా కూడా మీకు చెప్తారు, మీకు వినిపిస్తారు. ఎలాగైతే ఇక్కడ వేద పాఠశాల అంటాం చూసారా, వేదాలలో ఉండే ప్రత్యేకతలు, అలాగా ఇక్కడ మదరసాస్లో కూడా మీకు ఇవి నేర్పిస్తూ ఉంటారు. ఇవాళ వార్తలు ఏమిటి అంటే మీకు షాకింగ్గా అనిపిస్తుందండి. ఈ మదరసాస్ ఉన్నాయి చూసారా, వీటి అడుగున అండర్ గ్రౌండ్లో దగ్గర 2 నుంచి 3 అడుగుల థిక్నెస్ ఉండే మీకు గోడలు, అలాగే వాటికి సంబంధించిన తలుపులు. అంటే 3 అడుగులంటే మనిషి మనం ఇలా చూసి ఆ సైజులో 3 ఫీట్ ఉండే ఒక తలుపు ఉంది. పెద్ద గోడలు ఉన్నాయనుకోండి. ఎక్కడ? అండర్ గ్రౌండ్లో. ఎక్కడ? ఫరీదాబాద్లో మాట్లాడుతున్నాను. అంటే అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటండి? ఇప్పుడు మనము ఇస్లామిక్ రాడికలిజం అని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ హైదరాబాద్ అనండి, ఆంధ్రాలో ఇక్కడంతా కూడా మదరసాస్ ఉంటాయి కదా. మీరు ఇలాంటి అండర్ గ్రౌండ్స్ ఎక్కడైనా చూసారా? ఇంతంత పెద్ద తలుపులు, గోడలు చూసారా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దీన్ని మనము ఎలా చూడాలంటే దర్ అల్ ఇస్లాం అని అంటారు, అలాగే దర్ అల్ హర్బ్ అని అంటారు. మీరు దీని గురించి వినే ఉంటారు. దర్ అల్ ఇస్లాం అన్నారు అనుకోండి, అక్కడ ఇస్లామిక్ పాలన ఉంటుంది, వాళ్ళే పాలకులు. అంటే ఈ అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు ఇక్కడంతా చూసారు అంటే ఇస్లామిక్ పాలన. సో వాళ్ళు అక్కడ కలిసిపోతారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఇవన్నీ మాట్లాడతారు. అదే దర్ అల్ హర్బ్ అన్నారు అనుకోండి, హర్బ్ అంటే యుద్ధము చేయాల్సిన ప్రాంతాలు, అంటే ఇస్లాము లేని ప్రాంతాలు భారత్. సో ఇక్కడ ఇస్లాం పాలన లేదు కాబట్టి ఇక్కడ శత్రు పాలన ఉంది కాబట్టి యుద్ధము చెయ్యాలి. ఒకవేళ ఫరీదాబాద్లో ఉండే ఈ 300 మసీదులు, అందులో ఉండే మదరసాస్, ఇక్కడ ఇలాంటి బ్రెయిన్ వాష్ అనేది చెయ్యబడుతుంది అనుకోండి, మీరు ఏం చేస్తారండి? సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏంటి, లా అండ్ ఆర్డర్ ఏంటి, ఇలాగ వీళ్లకు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, అందరికీ అధికారం ఉంటుంది కదా. కానీ న్యాయపరంగా మీరు పర్మిషన్స్ తెచ్చుకోవాలా? ఒక మదరసాని కడుతున్నాము అంటే అక్కడ మీరు పోలీసుల దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు. సివిల్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలాగ ఒక మసీదు కడుతున్నాము, ఇది డిజైన్, ఇక్కడ ఒక మదరసా కూడా ఉంటుందంటే ఒక స్కూల్ కూడా కడుతున్నాం, పర్మిషన్ తెచ్చుకోవాలి కదా. ఇక్కడ మీకు వేలలో ఉంటాయి కదండి స్కూల్స్. ఒక్క తెలంగాణ అంటే 72,000కు పైగా స్కూల్స్ ఉంటాయి. మరి అన్నిటికీ పర్మిషన్స్ ఉంటాయి కదా. మరి ఇక్కడ ఫరీదాబాదులో ఇంతంత పెద్ద మదరసాస్, వాటికి అండర్ గ్రౌండ్లో, అంటే వీళ్ళ ఆలోచన ఏమిటి? మీరు చెప్పండి, వీళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు? మీకు ఢిల్లీలో ఒక యుద్ధము చెయ్యాలనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం? ఆటోమేటిక్గా మీకు అర్థమయ్యి ఉంటుంది. మీకు గాజా వద్ద ఏం జరిగిందండి? అండర్ గ్రౌండ్ టన్నల్స్, ఎంతెంత పెద్ద టన్నల్స్ అంటే మీకు 100 కిలోమీటర్లకు పైగా వీళ్ళు ఇలాంటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇజ్రాయెల్ మీద దాడులు చేయడము, ఈ టన్నల్స్లోకి వెళ్ళిపోవడము, అక్కడ దాక్కోవడం. సరిగ్గా ఇక్కడ కూడా అదే ప్లానింగ్ చేస్తున్నారా? శత్రు దేశం అయిపోయింది, ఇక్కడే మనం నివసించాలి, శత్రువుల మీద యుద్ధము చెయ్యాలి, ఇది వీళ్ళ ప్లానింగ్ అనుకోండి. మీరేం చేస్తారండి? ఏం చెయ్యగలరండి? ఇప్పుడు ఇదేదో ఒక దగ్గర రెడ్ ఫోర్ట్లో ఒక బ్లాస్ట్ జరిగింది, వాడు పోయాడు, 15 మంది చనిపోయారు. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలు కదా. నేను ఇందుకే బిగినింగ్లోనే చెప్పాను, మీరు ఆ కార్ బ్లాస్ట్, ఈ డాక్టర్ ఉమర్ నబీ ఇలా అనుకుంటే కష్టము. రేపు ఇది బైక్స్ అవ్వచ్చు. మొన్న చూసాం కదా మంగళూరులో, ఇప్పుడు అక్కడే ఉందండి ఇష్యూ అంతా. మంగళూరులో ఒక ఆటో పేలింది అన్నప్పుడు చేయించిన వాళ్ళు ఎవరు? మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి. అంటే ఇప్పుడు ఇవాళ అల్ఫలా యూనివర్సిటీ అనండి, అందులో మీకు డాక్టర్లు అనండి, మరి చదువుకునే ఈ విద్యార్థులేంటి? 2,000 మందిని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు 34 లక్షల ఫేక్ ఆధార్ కార్డ్స్ అనేవి ఉన్నాయి దేశంలో. సో మొత్తము క్లీనప్ చేయడం మొదలు పెడితే ఇలాంటి విషయాలు, అంటే ఢిల్లీలో ఒక వార్ సిట్యువేషన్ క్రియేట్ చేస్తే హిందువులు ముస్లింల పట్ల అప్పటిలాగే
1947 ముందు ఎలాంటి గొడవలు జరిగాయి, అలాంటి గొడవలను మళ్ళీ తీసుకురావాలి అని డాక్టర్లు, ఈ ఇంజనీర్లు, బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ ప్లానింగ్లో ఉంటే, మరి ఇదంతా మీరు చూశారనుకోండి, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ఐడియాలజీని మీ మీద రుద్దడం. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు మౌంట్ రోడ్ అనబడే ఒక చాలా ప్రముఖ రోడ్ కదండి, మౌంట్ రోడ్ అందరికి అన్నాసాలే అంటారు. అక్కడ ఒక ఫేమస్ క్రిస్టియన్ స్కూల్. మేము ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు మీకు ఈ మోకాళ్ళకు పైనే మీరు స్కర్ట్ అనేది వేసుకోవాలండి. అమ్మాయిలు చదివే స్కూల్, మోకాళ్ళకు పైనే స్కర్ట్ ఉండాలి అంటారు. మరి వీళ్ళందరూ బస్సులు ఎక్కుతారండి. ఎక్కుతున్నప్పుడు ఈ ఆకతాయిలు కూడా ఆ బస్సుల్లో ఉంటారు. చెప్పకూడదు. కండక్టర్ గారిని అడిగితే ఆ స్కూల్ని అడగండి, ఇట్లా బట్టలు వేసుకుని అమ్మాయిలు తిరుగుతుంటే మరి ఇవే కదా అవుతాయి అంటే, ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే ఇది మా స్కూలు, మా డ్రెస్ కోడ్ ఇదే, మోకాళ్ళ పైనే స్కర్ట్ ఉంటుంది, ఇది వేసుకుంటేనే స్కూల్లోకి అలో చేస్తారు, లేకపోతే మానేయండి, వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు మేము పిలవలేదు, ఇక్కడ బైబిల్లో ఉండే ప్రార్థనలే జరుగుతాయి, మా పద్ధతి ఇదే, ఇష్టము ఉంటే నువ్వు జాయిన్ అవ్వు, లేదా మీ పాపని తీసుకొని వెళ్ళిపోండి అని క్లియర్గా చెప్పేస్తారు. కానీ మీరు చూడాల్సింది చెన్నై, అది మెడ్రాస్. అక్కడ మీకు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, అడిగే హక్కు మనకు ఉంటుంది. వాళ్ళు అంటారు నో, ఇది నాది, నా ఇష్టమే అని చెప్పి ఇవాళ కూడా ఉందండి. సో ఎంత డేంజర్ చూసుకోండి. నువ్వు డ్రెస్ మార్చొచ్చు కదా, నో, ఇది క్రిస్టియన్ స్కూలు, ఇక్కడ స్కర్ట్స్ ఇలాగే ఉంటాయి, ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే గెట్ అవుట్ అని అంటారు. అలాగ వాళ్ళ ఐడియాలజీని ఇలాంటి ఒక దేశంలో మీరు రుద్దినప్పుడు ఎంత ప్రమాదం. ఇప్పుడు ఆ మదర్సాస్లో చిన్న పిల్లలండి, వీళ్లకు హింసే మన మార్గము. సో రేపు నువ్వు పెద్దవాడివైతే ఒక డాక్టర్ అవుతావు, ఒక ఇంజనీర్ అవుతావు, నువ్వు ఏం చెయ్యాలి? బాంబులు ఎలా తయారు చెయ్యాలో నేర్చుకోవాలి. మరి ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు టెలిగ్రామ్ అనబడే మీడియము, దీని ద్వారా ఇప్పుడు 2023 నుంచి కూడా ఈ గ్రూప్స్ ఫామ్ అయ్యారు. ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళని పట్టుకొని మీరు ఎలా చేస్తున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఇది మా పద్ధతి అండి, టర్కీలో ఇంతమంది ఉంటారు, పాకిస్తాన్లో ఇంతమంది ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళతో మేము టచ్లో ఉంటాము, ట్యుటోరియల్స్లో బాంబులు ఎలా తయారు చేయాలో మేము నేర్చుకుంటాం, ఇవన్నీ వాళ్ళు చెప్పారు. మరి ఇవాళ కూడా మీరు చూసారనుకోండి, 68 కాల్స్ అండి. డాక్టర్ ఉమర్ నబీ ఈ బ్లాస్ట్ చెయ్యబోతున్నప్పుడు ఇదే టైంలో టర్కీ, పాకిస్తాన్ నుంచి 68 కాల్స్, వాళ్ళు అటు నుంచి ఇటు చేయడం, ఇటు నుంచి అటు వెళ్ళడం, దీన్ని ట్రేస్ అవుట్ చేశారు. అంటే మూలాలు చూడండి, ఇది ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అమెరికా వాడు, వీళ్ళు ఈ బంకర్స్లో దాక్కున్నారు కదా హమాస్ తీవ్రవాదులు, వీళ్ళను మీరు మట్టి కరిపించాలి అంటే బంకర్ బాంబులు వాడండి, తయారు చేసి ఇజ్రాయెల్కి పంపిస్తాడు. వాళ్ళు కూడా వాడతారు, లోపల ఉండే తీవ్రవాదులు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు, లేదా మత్తులో పడిపోతారు, లేదా పేలిపోతారు, ఇన్ని జరుగుతాయి. వాళ్ళే బంకర్లు ఎలా నిర్మాణం చెయ్యాలి అని చెప్పి ఇక్కడ ఢిల్లీ వాళ్ళకు నేర్పిస్తారు. అంటే భారత్ డీస్టెబిలైజ్ అయిపోవాలండి. ఇక్కడ మతపరమైన గొడవలు ప్రతిరోజు పెరగాలి, అప్పుడు వాళ్ళు కోరుకునే పరిపాలన అనేది ఉంటుంది, మళ్ళీ వాళ్ళ అధికారము వస్తుంది. అంతవరకు ఈ తీవ్రవాదులను పూర్తి స్థాయిలో వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు అందరూ అనేది 35 నుంచి 50 లక్షల రూపాయలు వీళ్ళు బాంబులను తయారు చేయడానికి వీళ్ళు ఇలా సిద్ధము చేసుకున్నారా అంటే, ఈ డబ్బులంతా టర్కీ నుంచి రావచ్చు, పాకిస్తాన్ వాడి వద్ద డబ్బులు లేవు కాబట్టి సిఐఏ వాళ్ళు పంపిస్తారండి. ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద మార్కెట్, వీళ్ళు ఏమీ చెయ్యనివ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వమే లేదు, మోదీ గారే లేరు అనుకోండి, అప్పుడు మనకు అనుకూలమైన వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అనుకున్నది చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక 50 లక్షలు ఎంత అంటే, టర్కీ యూనివర్సిటీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. జాయిన్ అయిన ఒక 10 రోజుల్లో బ్రెయిన్ వాష్ చేస్తారు, ఎలా నువ్వు ఒక తీవ్రవాదిగా మారాలి, భారత్పై ఎలా యుద్ధము చెయ్యాలి, ఇదే పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఇంతంత పెద్ద బంకర్స్ ఢిల్లీలో కనిపించడము ఒక్కసారి షాకింగ్గా ఉంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ స్థాయిలో మనపై యుద్ధము చేయాలని అనుకుంటున్నారు అనేది అర్థము కావడం లేదు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.